చూడమ్మా, మనం ఆల్కహాల్స్ నిన్న ఫినోల్స్ తయారు చేసాం కదా. ఆల్కహాల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి దాని గురించి మనం జాగ్రత్తగా చూడమ్మా. మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషియరీ ఆల్కహాల్స్. మనం ఆల్కహాల్స్ అంటే OH గ్రూప్ ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం ఇక్కడ ఆల్కహాల్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ లోయర్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. చూడండి, ప్రైమరీ ఆల్కహాల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టాలంటే, ప్రైమరీ ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా ఏంటంటే RCH2OH. ఇక్కడ R అంటే ఏంటంటే ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ అంటే ఏంది? మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, వీటిని ఆల్కైల్ గ్రూప్స్ అంటారు అన్నమాట. చూడండి, ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. చూడండి, ఇక్కడ CH3 అంటే మిథైల్ గ్రూపు. ఇక్కడ 2 అటాచ్మెంట్ చేసాం అనుకోండి, మా C2H5 అవుతుంది అనమాట. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం C2H5OH. దాని పేరు C2H5 అంటే ఇథైల్. OH గ్రూప్ ఉంటే ఏమనాలి? ఆల్కహాల్. ఒకే ఒక ఆల్కహాల్ గ్రూప్ ఉంటే దాన్ని మనం ప్రైమరీ ఆల్కహాల్స్ అనే పేరుతో పిలుస్తాం. ఇథైల్ ఆల్కహాల్, ప్రొపైల్ ఆల్కహాల్, బ్యూటైల్ ఆల్కహాల్ ఈ విధంగా వస్తుంటాయి అనమాట. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి పెరుగుతున్నప్పుడు మనకి ఈ రూట్ వర్డ్ ఏదైతే ఉందో అది మారుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రైమరీ ఆల్కహాల్ అంటే ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. సెకండరీ ఆల్కహాల్ జనరల్ ఫార్ములా. సెకండరీ ఆల్కహాల్ అంటే OH గ్రూప్ కామన్గా ఉంటుంది ఆల్కహాల్. ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. R అంటే ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ చూడండి, CH3, CH3 ఒక ఎగ్జాంపుల్ రాశాను. దీని పేరు ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, మిథైల్ అనమాట. నెక్స్ట్ చూడమ్మా, టెరిషియరీ ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా. టెరిషియరీ అంటే 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ 1 ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్, 1 2 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక OH ఉందన్నమాట. చూడండి, ఇక ఎగ్జాంపుల్ తీసుకున్న మిథైల్ అనేది తీసుకోవడం జరిగింది. దీని పేరు టెరిషియరీ బ్యూటైల్ ఆల్కహాల్. టెరిషియరీ బ్యూటైల్ ఆల్కహాల్. ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీని మనం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఒకే ఒక ఆల్కైల్ గ్రూపు, ఒక OH గ్రూప్ ఉంటే ప్రైమరీ ఆల్కహాల్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం. 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉండి ఒక OH గ్రూప్ ఉంటే సెకండరీ ఆల్కహాల్. 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉండి ఒక OH గ్రూప్ ఉన్నట్లే దీన్ని టెరిషియరీ ఆల్కహాల్స్. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఆల్కహాల్స్ అని కూడా మనం పిలవచ్చు. ఈ ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి కానీ ఏ విధంగా ప్రిపరేషన్ చేద్దాం, దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మనం ఇక్కడ కంటిన్యూషన్ చేద్దాం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్కి మనకి ఈ సెకండ్ BScలో. చూడమ్మా, అది కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తున్నాను. చూడమ్మా, మనకు బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేటువంటి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ని ఏ విధంగా తయారు చేయాలి? మనం చాలా మెథడ్స్ ఉంటాయి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేయడానికి. మనం ఫస్ట్ ఒక మెథడ్ తీసుకున్నామా, CH3CH2Cl. దీని పేరు ఏంటంటేనమ్మా ఇథైల్ క్లోరైడ్ అనమాట. ఇథైల్ క్లోరైడ్ C2H5 ఇథైల్, Cl ఉంటే ఇథైల్ క్లోరైడ్ అన్న. ఇథైల్ క్లోరైడ్ని పొటాషియం హైడ్రాక్సైడ్, యాక్వస్ పొటాషియం హైడ్రాక్సైడ్తో కనుక చర్య జరిపించినట్లయితే ఇక్కడ K+OH-, ఇక్కడ కూడా CH3CH2Clకు ఉన్నటువంటి బాండ్ బ్రేకప్ అయితే ఇక్కడ K అనేది Clతో చర్య జరిగింది అనుకోవడం, KCl పొటాషియం క్లోరైడ్ అనే సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ Cl అనేది వెళ్ళిపోయింది అనుకోవడం, ఇక్కడ OH వచ్చి ఈ విధంగా అటాచ్మెంట్ జరుగుతుంది అనమాట. మనకు కావాల్సినటువంటి ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ప్రైమరీ ఆల్కహాల్ అనేది తయారవుతుంది. ఓకేనా? ఇథైల్ ఆల్కహాల్ని చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మనకు కావాల్సినటువంటి సబ్స్టెన్స్ ఏంటంటే ఇథైల్ క్లోరైడ్ని పొటాషియం హైడ్రాక్సైడ్తో చేరారు. మీరు మ్యాటర్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇథైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ యాక్వస్ పొటాషియం హైడ్రాక్సైడ్ టు ఫామ్ ఇథైల్ ఆల్కహాల్ అని రాసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ అయిపోయింది. సెకండ్ చూడమ్మా, ఇథిలీన్ గ్యాస్ అనేది తీసుకొని దీన్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో కనుక చర్య జరిపిస్తే మీకు అది H+HSO4- స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇదే విధంగా బ్రేకప్ తీసుకున్నాను, HSO4. ఇక్కడ ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అయింది అనుకోండమ్మా, బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ
అక్కడ చూడండి HSO4 ఇక్కడ అటాచ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఉండాల్సినటువంటి H దీనికి అటాచ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ H ఉంది, HSO4 ఉందన్నమాట. ఒక H దీనికి అటాచ్మెంట్ జరిగింది, HSO4 ఇక్కడ అటాచ్మెంట్ జరిగింది అన్నమాట. బాండ్ షిఫ్ట్ అయినట్టయితే. ఓకేనా? ఈ విధంగా మనకు ఏర్పడుతుంది. దీని హైడ్రాలసిస్ మళ్ళీ వాటర్తో చర్య జరిపితే వాటర్ ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది, H+ గాను OH- స్ప్లిట్ అవుతుంది. మరలా H+ వచ్చి దీనికి అటాచ్మెంట్ జరిగితే H2SO4 మన క్యాటలిస్ట్ అంటే ఏంది, మరలా తిరిగి వస్తుంది అనమాట. CH3 CH2 ఇక్కడ ఉన్నటువంటి OH మరలా HSO4- అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి OH ఇక్కడ అటాచ్మెంట్ జరిగితే ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఇథిలీన్ గ్యాస్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య జరిపించండి. చూడడం ఇక్కడ ఇది ఎస్టర్ అనమాట. ఇథైల్ ఎసిటేట్, C2H5ని ఇథైల్ అంటారు, CH3COని ఎసిటేట్ అంటారు. ఇథైల్ ఎసిటేట్ని హైడ్రాలసిస్ వాటర్తో కనుక చర్య జరిపించారనుకోవడమా, మళ్ళీ H+ OH- ఇక్కడ ఉన్నటువంటి బాండ్ కనుక బ్రేక్ జరిగినట్లయితే చూడండి C2H5 ఇక్కడ బాండ్ కనుక బ్రేక్ అయినట్లయితే CH3COOH ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. తర్వాత C2H5OH ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇథైల్ ఎసిటేట్ అనమాట దీని పేరు, ఇథైల్ ఎసిటేట్ని హైడ్రాలసిస్ కనుక చేసినట్టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం ఆర్ బేసిక్ మీడియం హీట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. మీరు ఈజీగా సెంటెన్స్ రాసుకోవాలనుకో, ఇథైల్ ఎసిటేట్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫామ్ ఇథైల్ ఆల్కహాల్ అని సింపుల్గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత ఫోర్త్ మెథడ్ చూడండి, మిథైల్ ఈథర్ అనమాట. ఈథర్ అనే కాంపౌండ్ కనుక హైడ్రాలసిస్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 దీంతో కనుక చర్య జరిపించినట్లయితే చూడమ్మా, H గాను OH ఇది స్ప్లిట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా C2H5OH అనేది వస్తుంది, CH3OH ఇథైల్ ఆల్కహాల్. దీని పేరు మిథైల్ ఆల్కహాల్ అనమాట. దీని పేరేమో మిథైల్ ఆల్కహాల్, దీని పేరేమో ఇథైల్ ఆల్కహాల్ అనమాట. ఇథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ 2 ఫామ్ అవుతాయి అనమాట. ఇది ఈథర్ అనమాట. ఈథర్ని కనుక హైడ్రాలసిస్ కనుక చేసినట్టు ఇది ఏ రూపంలో ఉందంటే, ఈథర్స్ అంటే ROR రూపంలో ఉంటాయి. R అంటే డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ అని అర్థం అనమాట. చూసారా ఇక్కడ ఈథర్స్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫామ్ ఇథైల్ ఆల్కహాల్. చాలా మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్స్ ఉంటాయి, చాలా పద్ధతులు ఉంటాయి. నేను ప్రస్తుతానికి 4 మెథడ్స్లో ఇథైల్ ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్ చేశాను అన్నమాట. మళ్ళీ వీటికి సిమిలర్గా ఫినోల్కి ఏ విధంగా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయో ఇథైల్ ఆల్కహాల్ కూడా అదేవిధంగా కెమికల్ ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్కి చాలా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా. నేను ప్రస్తుతానికి ఒక 10 కెమికల్ ప్రాపర్టీస్ ఇక్కడ రాయడం జరిగింది. ఈ 10 కెమికల్ ప్రాపర్టీస్ జాగ్రత్తగా నేర్చుకోండి. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్రెడీ 4 నేర్పాము. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వచ్చాక ఫస్ట్ చూడమా, ఇథైల్ ఆల్కహాల్ 2 మోల్స్ తీసుకొని మనం సోడియంతో మెటల్ తోటి కనుక చర్య జరిపించినట్లయితే ఇక్కడ 2 మాలిక్యూల్స్ తీసుకుంటే ఇది ఇక్కడ స్ప్లిట్ అయింది అనుకోవడం, బాండ్ 2 ఉన్నాయి కాబట్టి HH కలిసి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ మరి H ప్లేస్లో రిమూవ్ అయింది కాబట్టి సోడియం మెటల్ వచ్చేసి ఇక్కడ ఒక అటాచ్మెంట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 సోడియంస్ అటాచ్మెంట్ జరుగుతున్నాయి అనమాట. ఓకేనా? ఇక్కడ 2H స్ప్లిట్ అయితే HH కలిసి హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ దీని పేరు సోడియం ఇథాక్సైడ్ అనే కాంపౌండ్ తయారైంది. మనం మ్యాటర్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ టు ఫామ్ సోడియం ఇథాక్సైడ్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్
at 110 degree centigrade to form ethyl hydrogen sulfate. ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ అనే కాంపౌండ్ తయారవుతుంది. ఇక్కడ చూడడం ఇది ఏ విధంగా విడిపోతుందంటే H గాను HSO4 మైనస్ గాను H ప్లస్గా విడిపోతుంది అనమాట ఈ కాంపౌండ్. ఇక్కడ ఉన్నటువంటి OH ఇక్కడ Hతో చర్య జరిగింది అనుకోండమ్మా, వాటర్ వస్తుంది. అప్పుడు OH పోయింది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంది, HSO4. ఈ విధంగా బాండ్ ఫామ్ అవుతుంది. దీని పేరు ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ అనే కాంపౌండ్ తయారవుతుంది. నేను మ్యాటర్ ఏ విధంగా రాసుకోవాలి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అట్ 110 degree centigrade టు ఫామ్ ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ కెమికల్ ప్రాపర్టీ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ ఎసిటైల్ క్లోరైడ్. పేరు ఏంటంటేనమ్మా ఎసిటైల్ క్లోరైడ్, ఎసిటైల్ క్లోరైడ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎసిటైల్ క్లోరైడ్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇక్కడ హెచ్ అనేది ఇక్కడ సిఎల్తో చర్య జరిగింది అనుకోవడం, హెచ్సిఎల్ అనే కాంపౌండ్ బయటకు వెళ్ళిపోయింది. ఇంకేం మిగిలింది చూడండి మనకి CH3 COO C2H5. C2H5ని ఇథైల్ అంటారు, CH3COని ఎసిటేట్ అంటారు. ఇథైల్ ఎసిటేట్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మ్యాటర్ ఏ విధంగా రాయాలంటే ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ టు ఫామ్ ఇథైల్ ఎసిటేట్ అని చూడాలి. నెక్స్ట్ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ మిథైల్ మెగ్నీషియం అయోడైడ్ టు ఫామ్ మీథేన్. ఇది గ్యాస్ అనమాట. మీథేన్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. దీని పేరు ఏంటంటే మీథేన్ గ్యాస్, మీథేన్ గ్యాస్ అనమాట, CH4. చూడండి ఇక్కడ గ్రెగ్నాడ్ రీజెంట్, ఇది RMgX రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే గ్రెగ్నాడ్ రీజెంట్ అంటారమ్మా, గ్రెగ్నాడ్ రీజెంట్. ఇక్కడ ఈ గ్రెగ్నాడ్ రీజెంట్ ఏ విధంగా చర్య జరుగుతుందంటే ఈ విధంగా చర్య జరిగి MgOC2H5I ఒక మిక్స్డ్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మీథేన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. మనం మ్యాటర్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ మిథైల్ మెగ్నీషియం అయోడైడ్ ఆర్ Grignard reagent. Ethyl alcohol reacts with Grignard reagent to form methane. Next one చూడమ్మా, ethyl alcohol reacts with acetic acid. Ethyl alcohol reacts with acetic acid in presence of sulfuric acid. In presence of sulfuric acid to form ethyl acetate. దీని పేరు కూడా ఇథైల్ ఎసిటేట్. C2H5 ఇథైల్, CH3CO ఎసిటేట్ అంటారు, ఇథైల్ ఎసిటేట్. చూడండి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది క్యాటలిస్ట్ అమ్మ. ఇక్కడ ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్లో ఇక్కడ H ఇక్కడ OH చర్య జరిగింది అనుకోండి, HOH వాటర్ ఫామ్ అవుతుంది. వాటర్ వచ్చి CH3COO C2H5, CH3COO C2H5 ఇథైల్ ఎసిటేట్ అనే కాంపౌండ్ ఫామ్. మన మ్యాటర్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫామ్ ఇథైల్ ఎసిటేట్. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి OH ఇక్కడ Hతో చర్య జరిగితే వాటర్ ఫామ్. నెక్స్ట్ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అట్ 200 degree centigrade or ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ అల్యూమినా అట్ 350 degree centigrade టు ఫామ్ ఈథీన్ ఆర్ ఇథిలీన్. ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ జరిగిద్దమ్మా. ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి దీంట్లో ఉన్నటువంటి HOH రీప్లేస్మెంట్ జరిగితే ఈ బాండ్స్ ఇటువైపు షిఫ్ట్ అయితే CH2 డబల్ బాండ్ CH2 అవుతాయి అనమాట. HOH రీప్లేస్మెంట్ పడితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయితే అప్పుడు CH2 డబల్ బాండ్ CH2. ఇథిలీన్ ఆర్ ఈథీన్, ఈత్ అంటే 2 కార్బన్ ఆటమ్, సీన్ అంటే డబల్ బాండ్, ఇథిలీన్ ఆర్ ఈథీన్. ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎట్ 200 degree centigrade టు ఫామ్ ఈథీన్. ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ అల్యూమినా at 350 degree centigrade to form ethene or ethylene అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, ethyl alcohol passed over a copper tube at 300 degree centigrade to form aldehyde.
ఎసిటాల్డిహైడ్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది రీప్లేస్మెంట్ జరిగింది అనుకోండి. సపోజ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్మెంట్ జరిగితే CH3CHO. ఎసిటాల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్ అనే కాంపౌండ్ తయారైంది. ఇథైల్ ఆల్కహాల్ని కాపర్ ట్యూబ్ కొండ పాస్ చేసి 300 degrees కనుక హీట్ చేసినట్లయితే మనం ఎసిటాల్డిహైడ్ యొక్క ప్రిపరేషన్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ ఎసిటాల్డిహైడ్ అనే కాంపౌండ్ని మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ 2 moles తీసుకున్నా. ఇది ఇథైల్ ఆల్కహాల్, ఇది ఇథైల్ ఆల్కహాల్. ఈ ఇథైల్ ఆల్కహాల్లో ఇక్కడ ఉన్నటువంటి OH, ఇక్కడ ఉన్నటువంటి H కనుక చర్య జరిగింది అనుకోండి, వాటర్. ఇంకా రిమైనింగ్ ఏముంది, C2H5O, C2H5. దీని పేరు డై ఇథైల్ ఈథర్. డై అంటే 2 times, C2H5 ఉందన్నమాట. ఇథైల్ C2H5, C2H5. ఈథర్ అంటే ROR రూపంలో ఉందన్నమాట. ROR రూపంలో ఉంటే ఈథర్స్ అంటాము. డై ఇథైల్ ఈథర్ని ప్రిపరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3 అనమాట. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. నైట్రిక్ యాసిడ్తో HNO3 కన్నా చర్య జరిగితే ఆల్కైల్ నైట్రేట్. చూడమా, ఇక్కడ OH H కనుక చర్య జరిగింది అనుకోండి, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే C2H5O NO2. ఇక్కడ చూడండి, C2H5O NO2. ఆల్కైల్ నైట్రేట్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనహైడ్రస్ జింక్ క్లోరైడ్. ఎనహైడ్రస్ అంటే నీటి బిందువు లేనటువంటి జింక్ క్లోరైడ్. ఎక్కడికైనా చర్య జరిగితే చూడము, ఇక్కడ ఉన్నటువంటి H, ఇక్కడ OH వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే C2H5Cl ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దాని పేరు ఏంటంటే ఇథైల్ క్లోరైడ్ని మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇథైల్ నైట్రేట్ అని కూడా అనవచ్చమ్మా. అక్కడ ఇథైల్ నైట్రేట్ అన్నా కూడా ఒకటే. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి కెమికల్ ప్రాపర్టీస్.